సోది లేకుండా వీడియోలోకి పోదాం చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట బిక్వెల్. సో ఇదంతా డైరెక్ట్ స్ట్రైట్ రూట్ అనమాట. ఇంకా స్ట్రైట్ సో అటు కార్ వస్తుంది చూడండి, ఆ రోడ్లోకి పోవాలి. వచ్చేసింది. వినాయక స్వామి గుడికి అయితే వచ్చాము. చూద్దాం, చేపలు ఇక్కడ పెట్టేద్దాం. సో అక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతున్నారు. నేను తీసుకుంటాను ఇచ్చే అన్నాను. సో ఇదిగోండి ఎంట్రన్స్ లోపలికి. ఒక అంకుల్ దేరు చాలామంది వచ్చారు ఈరోజు కూడా. బుధవారం అనమాట ఈరోజు. సో నార్మల్గానే వినాయక టెంపుల్కి బుధవారం వెళ్తారు అనుకుంటా కదా. సో కాళ్ళు అయితే కడిగేసుకుందాం, కాసేపు యాక్ట్ చేసేసాం, కాళ్ళు కడిగేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఆపండి. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్తుంటే ఆంటీ కొబ్బరికాయ కావాలా అని అడుగుతుంది. మేము ఆల్రెడీ బయట కొనేసుకున్నాం ఆంటీ గారు అని చెప్పేసాం. సో ఇక్కడ చూడండి టాల్ బొమ్మలు భలే ఉన్నాయి. క్యూట్గా చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి. సో కిచెన్స్ అవి బాగున్నాయి. టైం లేక ఇంకేం తీసుకోలేదు. నేను మా మమ్మీయే కదా వచ్చాం. సో ఇక్కడ చూడండి ఇదైతే అదే అన్నదానం అనమాట, భోజనం పెట్టేది. సో ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. బాగానే వచ్చారు, అసలు ఎక్కువ మంది ఉండరు అనుకున్నాను. కానీ కార్తీక మాసం, శ్రావణ మాసం అప్పుడైతే చాలా ఎక్కువ మంది ఉంటారంట. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పచ్చు ఆంధ్రాలో. సొల్లు కాదు, నిజమే. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చారు, కానీ చూసారా అంతమంది ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్. గంట కొట్టేసి లోపలికి వెళ్ళడం కాదు, 3 రౌండ్స్ వేయాలంట కదా. భలే ఉంది కదా. అసలు పొలాల మధ్యలో ఉండేవారు అనమాట ఈ వినాయకుడు. అదిగోండి అక్కడ ఉన్నారు. ఇక్కడైతే హోమాలు అవి జరుపుకుంటారు, హోమాలు. ఇక్కడైతే దేవుళ్ళు ఉన్నారు, శివుడు, నాగదేవత, నంది. అయితే ఇక్కడ చిన్న వినాయకుడు ఉండేవారంట, ఆయనే వెలిసారు ఆ పొలాల్లో. అలా పెద్దగా అయ్యారంట, అందుకే ఫేమస్ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కొన్ని దేవుళ్ళని పెట్టేశారు. ఈ చిన్న పల్లకి టైప్లో ఉన్న దాంట్లో అన్ని దేవుళ్ళని పెట్టారనమాట. సో ఇప్పుడు 3 రౌండ్స్ వేద్దాం. ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట, 100%. నేనైతే నమ్ముతాను. నేను ఎప్పుడు రాలేదు, కానీ నేను విన్నాను. సో 3 రౌండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కొబ్బరికాయ తీసుకుని దండం పెట్టుకొని పడాల్మని కొబ్బరికాయ కొట్టాను. బాగానే కొట్టాను. అది కూడా చూపెడుతున్నాను. సో దేవుడికి గరిక ఇష్టం కాబట్టి గరిక తీసుకున్నాను. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఇంకా ఫోన్లో అస్సలు తీయొద్దని చెప్పారు. వీడియోస్ తీస్తే నా ఫోన్ తీసుకుని హుండీలో చేస్తానన్నారు. సో స్వామికి గరిక ఇష్టం కాబట్టి పెట్టాను. చూసారు ఎంత బుజ్జిగా, ఎంత అందంగా ఉన్నారో వినాయకుడు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. సో అతని చెవులో ఏమన్నా చెప్తే అది జరుగుద్దని అందరికీ నమ్మకం అనమాట. అసలు చిన్ని వినాయకుడు ఉండేవారు, అతనే అలా గ్రో అయ్యారనమాట. సో ఇది కట్టింది అయితే ఏం కాదు, పొలాల మధ్యలో ఉండేది. ఇప్పుడు టెంపుల్ అయితే కట్టారనమాట. చూశారు కదా వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో, బుజ్జి వినాయకుడు. సో ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ శివుడు వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ అయితే మా మమ్మీ గరిక అవి పెట్టారు. నేను కూడా పెట్టిన తర్వాత మా మమ్మీ అవేవో తెచ్చారు, హారతి ఇచ్చేవి. వెలిగించి
అలా తిప్పి 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 అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ దీపం దేవుడికి చూపించేవాలి అంతే. నెక్స్ట్ ఒక లడ్డు చేతిలో పెట్టారు. తెలిసిన బామ్మక ఏంటో చెప్తుంది. ఆ బామ్మ చూసారా, ఆవిడకి ఎంత ఏజ్ ఉంటుందో, ఆవిడ అక్కడ పనులన్నీ చేస్తుంది. ఇదైతే అన్నదానం లైన్. మేమైతే ఇంకా భోజనానికి వండలేదు, ఎందుకంటే మేము సామలకోట నుంచి వెళ్ళాం కదా, చాలా లాంగ్ అయిపోయింది, అయిపోద్ది. ఈ టెంపుల్ ఎలా ఉందో చెప్పండి. అంతే.